కెంపునల్పాల్లోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు గత 3 రోజులుగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం సుప్రభాత సేవ, మండప దేవతారాధన, విశేష శ్రీ లక్ష్మీ మూలమంత్ర భావనం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, కలశ ఉజ్జాసన, సంప్రోక్షణ, మహదాశీర్వచనం, రిత్విక్ సన్మానం, తీర్థప్రసాద వితరణ, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్రావు, రఘునాథ్ రెడ్డి, రవికుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. क्षीर शुद्ध जलार्णवैरावृते महते जम्बूप्लक्ष्मशाल्मलकुशक्रौञ्जजातपुष्कराक्षै सप्तभर्द्वीपैर्दीपिते महेन्द्रमलय सह्यशुक्ति हिमवद्यक्षपारियात्राक्ष सप्तकुलाचलपर्वतैर्विराजिते मातङ्ग भ्रियमानस्य महागलोकमध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार प्रतिव्यप्तेजो वायुरागाजावरणैरावरणमहानगै समधिष्ठिते इन्द्रकसे ऋताम्रगभस्ति नागसौम्यगन्धर्वशर भरताख्यान् नवकण्डात्मके अंगभंगकलिंगकाश्मीरकाम्बोधसौवीरसौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल बंगाल गौड़ मध्यदेशे स्वायं भवत्स्वारोचिषोत्तमतामसरैवतुकाक्षुसवैर्स्वतसूर्य అనుభవించింది. 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మవారికి ఏది కావాలో ఎవరో ఒకరికి లేకపోతే పంతులు గారికి ఆమె విన్నవిస్తారు. ఆ పంతులు గారి ద్వారా ఆమె ఎవరి భక్తులను ఎంచుకుంటారో ఆ భక్తుల ద్వారా ఆమె తన కోరిక నెరవేర్చుకుంటారండి. ఇది ప్రత్యక్షంగా అందరు భక్తులు ఇక్కడ అనుభవించారు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని. నేను కూడా ఇదే అనుభవించాను ఇక్కడ అమ్మవారి దగ్గర. శ్రీమాత్రే నమః. మన అల్వాల్ పట్టణంలో భారతీనగర్లో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి సమేత శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో 6వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము. అమ్మవారి ఇక్కడ వెలిసి 6 సంవత్సరాలు జరిగిందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో అద్భుతాలు సృష్టించింది అమ్మవారు. ఆ అద్భుతాలే మనకు అమ్మవారి ఇక్కడ నిజంగా ఉందన్న తార్కాణం. ఎందరికో ఆరోగ్యప్రదాతం, ఎందరికో ఉద్యోగాలు వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి అమ్మవారు సహకరించండి. ఈ అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు అనేది ప్రతి శుక్రవారము జరుగుతాయి. ఒక వార్షికోత్సవమే కాదు, ప్రతి శుక్రవారం విశేషమైన పూజలు జరుగుతాయి. శుక్రవారం నాడు ఉదయము అమ్మవారికి సుప్రభాత సేవతో పాటుగా అమ్మవారికి అభిషేకము, తర్వాత అర్చనలు, సాయంకాలము 7 గంటలకు సహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి నెల ఒక శుక్రవారం మాత్రము అమ్మవారికి 64 ఉపచారాలతోటి 64 కళలు మనకి అందించేటటువంటి అమ్మవారికి 64 కళల ఉపచార పూజ జరుగుతుంది. ఆ చతుషష్ఠి ఉపచార పూజలో పాల్గొన్న వారికి అమ్మ ఏదీ లేదు అనుకుంటా ప్రసాదించే తల్లి మన మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి అమ్మవారిని మనమందరం సేవించుకొని తరిద్దాము. అంతేకాదు ఈ మాధ్యమం ద్వారా నేను భక్తజనులందరికీ తెలియజేయండి ఏమంటే, మన అమ్మవారికి ఏమైనా మొక్కుంటే ఒకటే మొక్కు ప్రత్యేకం అమ్మ. మీకు ఏదైనా కోరిక ఉంటే 5 వారాలు కుంకుమార్చన చేసుకుంటాను అని మొక్కుకోండి. సాయంకాలం 7 గంటలకు జరిగే కుంకుమార్చనలో 5 వారాలు చేసుకుంటాము అని మొక్కుకోండి. 3వ వారం వరకే మీకు శుభవార్త తెలుస్తుంది. అది ఎందరికో చాలామందికి అది సాదృశ్యం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా సాదృశ్యము. అందుకని అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ వచ్చింది. ఇదే విధంగా మీ భక్తజనులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.